తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పత్రాల యుద్ధం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలకే కాంగ్రెస్ సర్కారు పరిమితం అవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి బదులుగా సెంటిమెంట్కే ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం శ్వేతపత్రాలు, బీఆర్ఎస్ స్వేదపత్రాలు ప్రజల్లో అయితే బాగానే ప్రచారం పొందుతున్నాయి. ఈ టాపిక్ పై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్ధం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన శ్వేతపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్థిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్, ఆర్థిక రంగంలో వివిధ శాఖల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసిందని లెక్కగట్టారు. కానీ ఆ అప్పులు వినియోగించిన తీరు, దానివల్ల మంచి జరిగిందా లేదా, ఎక్కడ లోపం జరిగింది, తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అన్న దానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనపడదు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు ఈ శ్వేతపత్రాల్లో సమాధానం లేదు. పోనీ తాము అప్పులు చేయబోమని, అప్పులు తెచ్చిన ఫలానాందుకే వినియోగిస్తామని కానీ భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్ళమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో మంచినీటిని 2000 లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్థిక పరిస్థితి కుదేలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మార్చగలుగుతుందా అన్నది అనుమానమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 1,00,000 కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి ఎంత అప్పు అయినా పర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కానీ అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఇటీవల ఆ ప్రాజెక్టులోని ఒక బ్యారేజీ కుంగటం బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్రతిష్టగా మారింది. విద్యుత్ రంగానికి సంబంధించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి మల్లుభట్టి వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే 30,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లించాలన్న ప్రశ్న వస్తుంటుంది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది మరో ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15,000 కోట్ల వరకు పెండింగ్లో ఉండడం ఊహించిందే. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది. డిస్కంలకు సంబంధించి 81,000 కోట్ల మేర అప్పులు, నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న సందేహం సహజంగానే వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అధ్వానంగా ఉందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, గ్యాస్ బండ్ 500 రూపాయలకే, ఇలా పలు స్కీములను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రైతు భరోసాగా తక్షణం ఎకరాకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించవలసి ఉంది. ఇక దళిత బంధు ఉండనే ఉంది. ఇలా అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం సుమారు 3 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని ఒక అంచనా. ఈ స్కీముల అమల్లో ఎలాంటి కోత పెడతారో చూడాలి. ప్రజా పాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. వాటి కోసం ప్రజలంతా క్యూలు కట్టి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో అలా చెప్పారా అన్నది మరొక సందేహం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ దానివల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. దాన్ని ఎలా భర్తీ చేస్తున్నారు? ఈ స్కీమ్ వల్ల ఆటోలు, క్యాబ్ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది? గత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ వీటన్నిటికీ జవాబు ఇవ్వక తప్పని స్థితి ఏర్పడుతుంది.
ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. 6 లక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు 3.5 లక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. 13 లక్షల కోట్లు వేయించేస్తే 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెండింగ్లో ఉన్నది కేటీఆర్ వివరించాలి. ప్రభుత్వ పరంగా చూస్తే అప్పటి కేసీఆర్ పాలన మరీ అధ్వాన్నంగా ఏమీ లేదు. కొన్ని విషయాల్లో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్న దాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదేమో. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటినీ నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావలసింది స్వేదపత్రాలు కాదు, రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాల్లోని వాగ్దానాలు నెరవేర్చడం.